ఓకే. సో, మనం మెసేజెస్ చెప్పుకున్నాము ఇప్పుడు. మెసేజెస్‌లో డౌట్ లేదు గదా! సో, అట్లాగే మనకి ఇక్కడ మెటీరియల్ ఎక్స్టర్నల్ మెటీరియల్ గ్రూప్స్, డివిజన్స్, మెటీరియల్ స్టేటస్, డివిజన్స్ ఓకే. ఇట్లా మనం అన్నీ కూడా డిఫైన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడి నుంచి వస్తాయి మనకి అక్కడికి. ఓకే. అండ్ సింక్రనైజేషన్ ఇయన్నీ కూడా మనకి ఇన్ కేసు థర్డ్ పార్టీ సిస్టమ్స్‌తో సింక్రనైజేషన్ చేసినప్పుడు గానీ, అట్లాగా బాడీస్ యూజ్ చేయాలనుకున్నప్పుడు గానీ, ఆ టైంలో మనకి ఉపయోగపడుద్ది. ఓకే. సో, నౌ లెట్స్ క్రియేట్ ద మెటీరియల్ మాస్టర్. ఓకే. సో, క్రియేట్ చేయడానికి మెటీరియల్ మాస్టర్‌కి క్రియేట్ మెటీరియల్ మాస్టర్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? MM01. 01. ఓకే. ప్రతి దానికి కూడా చేంజ్ ఉంటది. అండ్ క్రియేట్ ఉంటది. 2 ఉంటాయి. సో, MM01, MM02 అండ్ Display. డిస్ప్లే MM02. మెటీరియల్ మాస్టర్ వచ్చేసరికి MM03. ఓకే. సో, ప్రతి దానికి ఒక క్రియేట్, చేంజ్, డిస్ప్లే ఉంటాయి మోస్ట్‌లీ. ఓకే. సో, ఇది కాకుండా మనకి చేంజెస్ చూడాలనుకున్నారనుకో మెటీరియల్ మాస్టర్‌లో ఏదైనా ఇప్పుడు నేను ఒక మెటీరియల్ క్రియేట్ చేశాను. దానికి చేంజెస్ చేశారు ఏదో. ఓకే. సో, ఎవరో చేంజ్ చేశారో నాకు తెలీదు. ఏం చేంజ్ చేశారో తెలీదు. ఓకే. సో, నాకు ఒక ఇష్యూ వచ్చినప్పుడు యూజర్ నా మీద ఈ మెటీరియల్ వర్క్ అవ్వట్లేదు, ఈ మెటీరియల్ వర్క్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. సో, అప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ మనం ఏదైనా మెటీరియల్ మాస్టర్‌లో చేంజెస్ చేశారా? ఓకే. ఎందుకు ఇంపాక్ట్ అయింది సడెన్‌గా? ఓకే. సో, ఎవరైనా చేంజెస్ చేశారా లేదా అని చూడాలి. సో, ఎందులో చూడొచ్చు చేంజెస్ అనేది? MM04. MM04లోకెళ్ళి మన మెటీరియల్ మాస్టర్ చేంజెస్ చూడొచ్చు. సో, ఎలా చూడొచ్చు మనం? లెట్ మీ గో ఫర్ దట్. ఓకే. సో, నేను ఒక మెటీరియల్‌కెళ్తున్నా MM03 ఎందుకంటే ఆల్రెడీ క్రియేట్ అయిన మెటీరియల్ మనం తీసుకుంటున్నాం. ఓకే. దానిలో ఏమైనా చేంజెస్ చేశారేమో చూస్తున్నాను. సో, బేసిక్ డేటాకెళ్ళి పైన ఓకే. మనకి చేంజెస్ ఉంటాయి. ఓకే. సో, ఇక్కడ మనము ఎన్వైర్న్మెంట్ టు సిస్టమ్ ఓకే. సారీ. MM04 కదా. MM04 ఓకే. ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు. ఓకే. సో, ఇక్కడ మనం డిస్‌ప్లే చేంజెస్‌లోకి వెళ్తున్నాం. ఈ మెటీరియల్‌కి ఇక్కడ ఇచ్చి డిస్‌ప్లే చేంజెస్ ఇస్తున్నప్పుడు ఇన్ని సార్లు వీళ్ళు మార్చారన్నమాట. ఈ మెటీరియల్ ఇన్ని సార్లు మార్చారు. ఇప్పుడు నేను 22nd ఈ యూజర్ అయితే సమ్ చేంజ్ చేసేసారు. ఏం చేంజ్ చేశారు? ఇంతకుముందు ఫ్లాగ్ ఫర్ డిలీషన్ చేశారు క్లయింట్ లెవెల్‌లో. దాన్ని ఇప్పుడు బ్లాంక్ చేశారు. అంటే తీసేశారు. ఎవరో తీసేశారు. సో, ఇక్కడేంటి మన ఐడీ ఉంది. మన ఐడీతో క్లియర్‌గా చూపిస్తుంది. ఏ డేట్‌ని చేశారు? ఏ టైంలో చేశారు? ఎవరు చేశారు? అంటే రేపొద్దున ఈ మెటీరియల్ ఎవరైనా అన్‌బ్లాక్ చేశారనుకో, సపోజ్ బ్లాక్ అయ్యి ఉండి అన్‌బ్లాక్ చేశారనుకో, క్లయింట్ ఎస్కలేట్ చేశారు. సపోజ్ లెట్స్ అస్యూమ్ దట్ క్లయింట్ ఎస్కలేట్ చేశారు. ఈ మెటీరియల్ మేము బ్లాక్ చేసాము. ఎందుకు మెటీరియల్ యూజ్ చేస్తున్నారు? అసలు ఎందుకు అలౌ చేస్తుంది సిస్టము అని చెప్పి వాళ్ళు ఎస్కలేట్ చేశారు. సో, అప్పుడు మనం ఏం చేయాలి? ఎవరు చేంజ్ చేశారు? ఎప్పుడు చేంజ్ చేశారు? ఏంటి టైం అన్నీ కూడా మనం చూసుకొని ఇక్కడ ఓల్డ్ వాల్యూ అంటే ఎక్స్ అంటే బ్లాక్ చేసి ఉంది. న్యూ వాల్యూ అంటే బ్లాక్ తీసేశారు. ఫ్లాగ్ ఫర్ డిలీషన్ తీసేశారు. ఓకేనా? సో, అట్లా మనం ఏదైనా చేంజెస్ చేసినప్పుడు అట్లా చూడొచ్చన్నమాట. ఓకే. సో, డబుల్ క్లిక్ కొడితే ఈ చేంజెస్ కనిపిస్తాయన్నమాట. ఓల్డ్ వాల్యూ బ్లాంక్, న్యూ వాల్యూ ఇది. సో, ఏ టైంకి పెట్టారు? టైం కూడా చూసుకోవచ్చు. 8:08కి యాక్టివేట్ చేశారు. 8:18కి తీసేశారు. అట్లా అన్నీ అదొకటే కాదు అన్నీ కూడా చూడొచ్చు. ఇప్పుడు సోర్స్ లిస్ట్ ఇండికేటర్ ఓకే. సో, దీన్ని యాక్టివేట్ చేశారు. సో, అట్లాగా మనం ప్రతి ఫీల్డ్స్ కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. ఓకే. ఏం చేంజెస్ చేశారని చూసుకోవచ్చు. ఓకే. MM03లో కూడా కనిపిస్తాయి ఒక్కోసారి డిస్‌ప్లే చేంజెస్ అవి ఇక్కడ ఉందో లేదో తెలీదు. లెట్స్ మీ గో. ఇక్కడ మనకి డిస్‌ప్లే చేంజెస్ అని ఉంటాయి. ఇక్కడ డిస్‌ప్లే చేంజెస్ ఉంది చూడు. పైన డిస్‌ప్లే చేంజెస్ ఉంది కదా! ఇక్కడ కూడా మనం వెళ్ళొచ్చు. ఓకేనా? ఇదే లిస్ట్ కనిపిస్తది. ఓకేనా? ఓకే సార్. సో, ఇది చేంజెస్. ఓకే. దెన్ MM05 మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా! MM05 ఏంటి? MM05 MM06 మనం మాట్లాడుకుంది. MM06 మాట్లాడుకున్నాం. MM05 కాదు మాట్లాడుకుంది. ఓకే. సో, MM05 అనేది లేదు. సో, దెన్ MM17 ఓకే. సో, MM17 అనేది చేంజెస్ అన్నమాట. ఇప్పుడు నువ్వు నా దగ్గర ఒక 10 మెటీరియల్స్ ఉన్నాయి. 10 మెటీరియల్స్‌కి ఒక ఫీల్డ్ మార్చాలి. ఆ ఫీల్డ్ అప్డేట్ కాలేదు. నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఈ మెటీరియల్స్‌కి ఈ ఫీల్డ్ అప్డేట్ కాలేదు అనుకున్నా. సో, ఆ ఫీల్డ్స్‌కి నాకు ఒక డేటా అప్డేట్ చేయాలి. లేదంటే నా ప్లాంట్‌లో ఉన్న అన్ని మెటీరియల్స్ బ్లాక్ చేయాలనుకుంటున్నా.
సో ఫ్లాగ్ ఫర్టిలైజేషన్ కానీ లేకపోతే స్టాటస్ మెటీరియల్ స్టాటస్ అప్డేట్ చేయాలనుకుంటున్నా, ప్రొక్యూర్మెంట్ వాడుకోవడం అనుకుంటున్నా. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ MM17కి వెళ్ళొచ్చు. MM17కి వెళ్తే ఓకే మనం ఇక్కడ ఓకే ఇక్కడ మనం డిఫాల్ట్గా మెటీరియల్ మాస్టర్కి సంబంధించి వస్తుంది. ఇది ఇక్కడే కాకుండా మనం ఇంకొక ట్రాన్సాక్షన్ కూడా చేయొచ్చు, అది MASS మాస్. ఓకే మాస్ చేంజెస్ అన్నమాట. సో మాస్ చేంజెస్ కూడా చేయొచ్చు. సో నేను అది ఓపెన్ చేస్తాను /MSS మాస్. ఓకే సో మాస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే నీ ఆబ్జెక్ట్ టైప్ ఏంటో నువ్వు డిఫైన్ చేయాలి. అంటే మెటల్ మాస్టరా, వెండర్ మాస్టరా, లేకపోతే ఇన్ఫో రికార్డా, అట్లాగా ఏది అనేది సెలెక్ట్ చేయాలి. MM17 అయితే డైరెక్ట్గా మెటల్ మాస్టర్కి వెళ్ళిపోతుంది, మెటీరియల్ మాస్టర్ చేంజెస్కి వెళ్తాడు. ఓకేనా. సో ఇక్కడ నేను ఆబ్జెక్ట్ టైప్ మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలి, మెటల్ మాస్టరా లేకపోతే ఏంటని నేను సెలెక్ట్ చేసుకోవాలి మాన్యువల్గా. ఇది మాస్ అనేది కామన్ ట్రాన్సాక్షన్ కూడా ఫర్ ఆల్ ద ప్రాసెస్. ఓకే ఫర్ మాస్ చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడ మనం ఇండివిజువల్గా మెటీరియల్కి సంబంధించిన ఓన్లీ మెటీరియల్కి చేయాలనుకుంటే అప్పుడు ఇది. సో ఇప్పుడు నేను ఒక ఫీల్డ్ మార్చాలనుకుంటున్నా. ఓకే సో ఏ ఫీల్డ్, సపోజ్ మెటీరియల్ గ్రూప్ అనుకున్నా, ఈ మెటీరియల్ గ్రూప్ ఫీల్డ్ మార్చాలనుకుంటున్నా మెటీరియల్స్కి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇది సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే సో ఎగ్జిక్యూట్ చేసి ఎంటర్ కొట్టి ఓకే ఇక్కడ మెటీరియల్ నెంబర్స్ ఉంటే మెటీరియల్ నెంబర్స్ ఎంటర్ చేస్తాను. ఓకే సో ఇక్కడ సపోజ్ లెట్స్ నాకు మెటీరియల్ నెంబరు 100కి చేంజ్ చేయాలి. లేదంటే మల్టిపుల్ మెటీరియల్స్ ఉంటే యారో మార్క్ కొట్టుకోవాలి. ఇక్కడ మల్టిపుల్ మెటీరియల్స్ ఉంటే ఇక్కడ యారో మార్క్ కొట్టుకుని ఇక్కడ మీరు ఫిల్ చేసుకోవచ్చు. లేదంటే ఎక్సెల్లో పెట్టుకున్నప్పుడు ఎక్సెల్ నుంచి ఇక్కడ అప్లోడ్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్ అని పెట్టుకోండి. సపోజ్ లెట్స్ నేనేం చేస్తాను, ఒక ఎక్సెల్ తీసుకున్నాను. సో ఎక్సెల్లో 100 FN ఓకే 100 110 ఇలాగ కొన్ని మెటీరియల్స్ ఎంటర్ చేస్తున్నా. సపోజ్ లెట్స్ కొన్ని మెటీరియల్స్ ఎంటర్ చేస్తున్నా. ఓకే సో లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్. సో నేనేం చేస్తా, కాపీ చేసి ఇక్కడ ఓకే 10 ఇలా యారో మార్క్లోకి వెళ్ళి జస్ట్ నేను ఇది కూడా తీసేస్తున్నాను, చూపిస్తాను. ఓకే సెకండ్ బ్లాంక్ ఉంది కదా, ఇక్కడ నేను జస్ట్ క్లిప్ అని చెప్పి కొట్టా. వచ్చినప్పుడు ఇవన్నీ కాపీ అయిపోతాయి అన్నమాట ఎక్సెల్ నుంచి. ఓకేనా. సో ఎక్సెల్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్. సో ఎక్సెల్ నుంచి కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇది జనరల్గా అందరూ చేసే పద్ధతి. ఓకే సో ఇట్లా కాపీ చేసుకోవాలి, దెన్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న లిస్ట్ మెటీరియల్స్ అన్ని ఇక్కడ వచ్చినాయి. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేస్తే నాకు 4 మెటీరియల్స్ కనిపించినాయి. సో దానికి మెటీరియల్ గ్రూప్ ఇంతకుముందు 001 ఉందంట. సో డూ యూ వాంట్ చేంజ్ అని చెప్పి చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నువ్వు మాస్ క్యారీ అవుట్ చేసుకుని ఇక్కడ ఏదైతే కావాలో ఆ డేటా నువ్వు ఎంటర్ చేసుకుని ఓకే ఆ డేటా నువ్వు ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నావు. సపోజ్ లెట్స్ నేను ఏం చేయాలనుకుంటున్నా 00101 చేయాలనుకుంటున్నా. ఓకే సో సెలెక్ట్ చేసి మాస్ క్యారీ చేస్తున్నాను. ఇక్కడ మాస్ క్యారీ అని ఉంటుంది, మాస్ క్యారీ అని చెప్పి క్యారీ అవుట్ మాస్ చేంజ్ అనుకుంటున్నా. ఎన్ని కూడా ఓకే సో సెలెక్ట్ మాస్ క్యారీ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఇక్కడ అన్ని చేంజెస్ అయిపోతాయి. చేంజెస్ అవగానే సేవ్ చేసాం అనుకో. ఓకే సో ఈ మెటీరియల్స్ అన్ని కూడా మనకి చేంజెస్ అయిపోయినాయి. ఓకే సో గ్రీన్ కలర్ వచ్చిందంటే సక్సెస్ అండి, ఎల్లో కలర్ వచ్చిందంటే చెక్ చేసుకోమని, వాటిని రెడ్ కలర్ వచ్చిందంటే ఫెయిల్యూర్ అయిందండి. సో ఇప్పుడు నేను ఇక్కడ మెటీరియల్ మాస్టర్ చేంజ్ చేశాను కదా, ఇప్పుడు నేను MM02లోకి వెళ్ళాను అనుకో. MM02లోకి వెళ్తే ఈ మెటీరియల్స్కి ఆల్రెడీ చేంజెస్ అయ్యి ఉంటాయి. /O MM02 /O MM02. సో MM02లోకి వెళ్ళి నేను 100 iPhone ఒక మెటీరియల్ చెక్ చేస్తున్నాను, బేసిక్ డేటా. సో బేసిక్ డేటాకి వెళ్తే 00101 అయిపోయింది. అంటే ముందు 001 ఉండేది. సరే అది అయిందా అవ్వలేదా ఎట్లా తెలుసుకోవాలి సార్ అంటే మళ్ళీ యూ కెన్ గో టు డిస్ప్లే చేంజెస్. ఎందుకంటే నీకు వాళ్ళు చేంజెస్ చేశారు చేయలేదని చూసుకుంటే ఇక్కడ MM02 మాస్ చేంజ్లో సురేష్ అనే యూజరు ఓకే దీన్ని చేంజ్ చేశాడు. 001 నుంచి 00101కి చేంజ్ చేశాడు. ఓకేనా, క్లియర్. సో ఇది మాస్ క్యారీ, మాస్ చేంజ్ అన్నమాట. ఓకే 4 మెటీరియల్సే కాదు 100 మెటీరియల్స్ 200 మెటీరియల్స్ కూడా కాపీ చేసుకుని పెట్టుకోవచ్చు. ఓకే లేదు పర్టికులర్ ప్లాంట్లో నాకు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నా. ఓకే సపోజ్ నాకు పర్చేసింగ్ గ్రూప్ ఉందనుకో. ఓకే MARC టేబుల్లో ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నా అనుకో. ఇప్పుడు నేను ఏం చేస్తాను, MARC టేబుల్ సెర్చ్ చేస్తా. MARC ఓకే MARCలో ఈ ఫీల్డ్స్ ఉన్నాయి. నేను ఏం చేస్తాను, అన్నిట్లు బ్లాక్ చేయాలనుకున్నా అనుకో, ఈ మెటీరియల్ స్టాటస్ అప్డేట్ చేసేస్తా. లేదు
నాకు పర్చేసింగ్ గ్రూప్ మిస్ అయింది. సో పర్చేసింగ్ గ్రూప్ చేద్దాం అనుకున్నాను అనుకో, పర్చేసింగ్ గ్రూప్ పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తా. సో ఇక్కడ ఏంటంటే నాకు మెటీరియల్ తెలీదు, అన్ని మెటీరియల్స్ చేయాలనుకుంటున్నా. బట్ ప్లాంట్ నేను ఏం చేస్తున్నా అంటే నాకు 1100 ప్లాంట్లో ఆ మెటీరియల్స్ అన్నిటికీ చేయాలనుకుంటున్నా. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకే, డిస్ప్లే ఆల్ రికార్డ్స్ అన్ని ఆ ప్లాంట్లో ఉన్న రికార్డ్స్ అన్ని చూపించుకుంటున్నా. సో ఈ అన్నిట్లో కూడా కొన్ని మెటీరియల్స్కి 001 పర్చేసింగ్ గ్రూప్ ఉంది, కొన్ని మెటీరియల్స్కి ఏమి ఎంటర్ చేయాలి. ఓకే, కొన్ని మెటీరియల్ గ్రూప్స్కి 00 ఉంది, 000 ఉంది, కొన్నిటికి 024 ఉంది, కొన్నిటికి 006 ఉంది. సో నాకేంటి ఇప్పుడు ఏంటి ఇవన్నీ చేంజ్ చేసేయాలి. చేంజ్ చేసి నాకు ఈ పర్చేస్ గ్రూప్ వచ్చి 000 రావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తే ఇక్కడ పైన సెలెక్ట్ చేసి మ్యాష్ క్యారీ చేస్తే ఓకే అన్నీ కూడా 000కి వెళ్ళిపోతాయి. కానీ సేవ్ చేయాలి, సేవ్ చేస్తేనే అవి క్యారీ అవుతాయి. ఓకేనా. సో సేవ్ చేశాను అనుకో, ఇప్పుడున్న మెటీరియల్స్ ఈ ప్లాంట్లో ఉన్న మెటీరియల్స్ అన్నీ కూడా ఆ పర్చేసింగ్ గ్రూపు మనకి 000 అప్డేట్ అయిపోతుంది. లేదా ఎన్ని చేసుకోవచ్చు, ఎన్ని మెటీరియల్స్ కానీ చేసుకోవచ్చు క్యారీ ఫార్వర్డ్. ఓకే, ఎక్కువ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఓకే, సో మీరు సీక్వెన్స్గా మనం ఏం చేసుకోవచ్చు అంటే టేబుల్ ఓకే ఓకే సో మనం SC69లోకి వెళ్ళి ఓకే మన MERC టేబుల్ అంటే ప్లాంట్కి సంబంధించిన డేటా ఇది. ఇక్కడ మనం 1100 ఎంటర్ చేసి ఓకే నాకు ఆ ఫీల్డ్ చూడాలనుకుంటున్నా, మారుతుందా మారట్లేదని చెప్పి చూడాలనుకుంటున్నా. సో నేను ఏం చేస్తా అంటే డీసెలెక్ట్ ఆల్ కొట్టి ఇక్కడ ఓకే ఏ రేట్ కావాలో అది నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో మెటీరియల్ ప్లాంట్ కావాలి, అట్లాగే పర్చేసింగ్ గ్రూప్, నాకు పర్చేసింగ్ గ్రూప్ కావాలి, ఆ మూడే చూడాలనుకుంటున్నా. ఓకే, సో ఆ మూడు చూడాలనుకుంటే ఎగ్జిక్యూట్ చేస్తా. ఓకే, సో టోటల్ 500 ఎంట్రీస్ ఉన్నాయి కదా. సో రిఫ్రెష్ చేస్తే ఎక్కువ ఎంట్రీస్ ఉంటాయి, ఎందుకంటే మినిమం వచ్చి స్టార్టింగ్ నెంబర్ ఆఫ్ ఫీట్స్ 500 వస్తుంది. సో యూ కెన్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫీట్స్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు రిఫ్రెష్ చేసుకున్నప్పుడు ఓకే సో నేనేం చేస్తానంటే స్టార్ట్ చేస్తా. ఓకే, సో లేకపోతే ఏం చేద్దామంటే మీకు అర్థం కావాలంటే ఈ పర్చేసింగ్ గ్రూప్ 000 ఉన్నాయి నాకు కనిపించాలి. సో 000 ఉన్నాయి కనిపించాలి. సో పర్చేసింగ్ గ్రూప్లో 000 ఉన్నాయి ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు 635 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దాకా 635 అప్డేట్ అయింది. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చేంజ్ అవుతుంటుంది చూడండి, నెంబర్ ఆఫ్ హిట్స్ 654 అంటే అన్ని మెటీరియల్స్కి అప్డేట్ అయింది. రిఫ్రెష్ చేసిన 667 అయింది అంటే అక్కడ క్యారీ అవుతుంది, ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఇక్కడ అప్డేట్ అవుతుంది టేబుల్లో. సో 667 అయింది ఇప్పుడు దాకా. ఇప్పుడు రిఫ్రెష్ చేశాను అనుకో 704, రిఫ్రెష్ చేశాను అనుకో 764, 716 అట్లాగా అన్ని రికార్డ్స్ అప్డేట్ అయ్యేదాకా అట్లాగా మనం చెక్ చేసుకోవాలంటే టేబుల్ లెవెల్లోకి వెళ్ళి ఈ డేటా అప్డేట్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. క్లియరా. సో టేబుల్ అంటే తెలుసు కదా, టేబుల్ తెలుసు కదా, మనకి ఏది క్రియేట్ చేసినా సరే ఒక టేబుల్లో స్టోర్ అవుతాయి, డేటాబేస్ టేబుల్. ఓకే, డేటా అంటే స్టోర్ అవుతుంది, ఏ చేంజెస్ చేసినా ఏం పెట్టినా స్టోర్ అవుతాయి. సో రిఫ్రెష్ కొట్టే 820. సో అట్లాగా మనం 2930 అంటూ చూసాం కదా, ఎన్ని అయ్యేదాకా ఇట్లా అవుతాయి అన్నమాట. ఓకేనా, క్లియరా. సరిగ్గా 29% అయింది సేవ్ చేంజెస్. ఇంకా అట్లా 30%, 31% ఇట్లాగా ఎక్కువ మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి ప్రాసెస్ అట్లా జరుగుతూ ఉంటుంది. ఇది ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ లో తోసేస్తారు కదా సార్. బ్యాక్గ్రౌండ్ జాబ్స్ లో చేసుకోవచ్చు. ఓకే, ఫార్వర్డ్ కూడా చేసుకోవచ్చు, ఫార్వర్డింగ్ లో చేసుకోవచ్చు, బ్యాక్వర్డ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఏదైనా డిపెండ్స్ వాళ్ళకి ఎలా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. సో ఇట్లా మాస్ చేంజెస్ చేసినప్పుడు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో చేయరు. ఓకే, అంటే అప్పుడు బిజినెస్ డౌన్ పెడతారు. ఎందుకంటే ఎక్కువ జనరల్ గా మాస్ చేంజెస్ చేసినప్పుడు ఒక 10-20 మెటీరియల్స్ చేస్తారు అంతే, కానీ ఇట్లా లక్షల మెటీరియల్స్ చేయరు. ఎక్కువ కేసెస్ లో ఉండవు. సో చేసుకోవాలనుకుంటే ఉండొచ్చు, ఆప్షన్ కూడా ఉండొచ్చు, ఉండకపోవడం ఏం లేదు. సో ఒకసారి ఇక్కడ మనకి ఏమైనా ఆప్షన్ MMC 17 వెళ్దాము. ఇక్కడ టేబుల్స్ ఫీల్డ్ నేమ్స్ ఉంటాయి, ఇక్కడ చూడండి టేబుల్స్ ఉంటాయి, ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ ఉంటాయి. ఓకే, సో ఇట్లా నేను చూస్ చేశాను అనుకో,
ఏదైనా సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఓకే మనకి ఇక్కడ క్యారీ మ్యాథ్ మెయింటెనెన్స్ న్యూ ఫీల్డ్స్ ఓకే గో టు యూజ్ రిపాజ్ వేరియంట్ క్రియేట్ చేసి గెట్ వేరియంట్ ఓకే చేసుకోవచ్చు అనమాట. వేరే ఆప్షన్ ఉంది బట్ ఏంటంటే సేవ్ హ్యాజ్ వేరియంట్ కదా, వేరియంట్ ఉంది. వేరియంట్ని మనం ప్రోగ్రామ్ తెలియాలి, ఏం ప్రోగ్రామ్ రన్ అవుతుందో తెలిస్తే దాని బ్యాక్గ్రౌండ్ చెప్పి పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, ఉంటుంది ఆప్షన్ ఉంటుంది. ఓకే సో 1042 అయింది ఇక్కడ. సో 137. సో ఇక్కడ మనం వేరియంట్ అంటే అడిగారు కదా మొన్న. వేరియంట్ అంటే ఏంటంటే సపోజ్ నేను 4 మెటీరియల్స్ ఎంటర్ చేశాను ఇక్కడ 100 ఓకే అండ్ 100 110 100 120 ఓకే అండ్ 100 200 ఎంటర్ చేసా. నా 4 మెటీరియల్స్ ఎంటర్ చేసా. ఓకే ఈ ఈ సెలెక్షన్లో 4 మెటీరియల్స్ ఎంటర్ చేసా. నేను ఏం చేస్తున్నా అంటే దీనికి వేరియంట్ క్రియేట్ చేసుకున్నా. ఓకే సో వేరియంట్ అంటే ఏంటంటే సేవ్ హ్యాజ్ వేరియంట్. ఓకే ఇక్కడ నేను పేరు పెట్టుకుంటున్నాను సంథింగ్. ఓకే టెక్స్ట్ అనేది పెట్టుకుంటున్నాను, టెక్స్ట్ వేరియంట్ అని పెట్టుకుంటున్నాను. ఓకే సో సేవ్ అయింది. ఓకే సేవ్ వేరియంట్ సేవ్ అయింది. సో ఇప్పుడు గెట్ వేరియంట్ అని ఉంది కదా, ఈ గెట్ వేరియంట్లోకి వెళ్తే మన పేరు ఏదైతే ఉందో మనం క్రియేట్ చేసిన గెట్ వేరియంట్ వస్తుంది. గెట్ టెక్స్ట్ అని పెట్టుకున్నాం కదా వస్తుంది. సో ఏంటి యూజ్ అంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం ఓకే మళ్ళీ ఈ ట్రాన్సాక్షన్ యూజ్ చేస్తున్నప్పుడు MIM 17లోకి వెళ్ళి నేను ఇలా మాన్యువల్గా అన్ని మెటీరియల్స్ ఎంటర్ చేసే కంటే ఈసారి ఏం చేస్తానంటే ఓకే ఫీల్డ్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నానో ఆ ఫీల్డ్ చూసుకుని సపోజ్ లెట్స్ ఒక ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసి ఓకే నా గెట్ వేరియంట్, నేను గెట్ వేరియంట్ డైరెక్ట్గా వేరియంట్ నుంచి డేటా తెచ్చేసుకుంటా, అంటే నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను కాబట్టి. సో వేరియంట్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో సెలెక్షన్ స్క్రీన్లో అన్నీ వచ్చేసింది. ఓకేనా, సో అది గెట్ వేరియంట్ అంటే. ఈ గెట్ వేరియంట్ ఉపయోగించి ఓకే మనం బ్యాక్గ్రౌండ్ జాబ్స్ రన్ చేసుకుంటారు. ఓకే సో బ్యాక్గ్రౌండ్ జాబ్స్ రన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ గెట్ వేరియంట్ ఈ నాలుగు మెటీరియల్స్కే బ్యాక్గ్రౌండ్ జాబ్స్ రన్ అవుతూ ఉంటాయి. ఓకే సో ఈ దీనికి ప్రోగ్రామ్ చూడాలంటే సిస్టమ్స్లోకి వెళ్ళి స్టాటస్లోకి వెళ్ళి స్టాటస్లో మనకి ప్రోగ్రామ్ నేమ్ ఉంటుంది, ఆ ప్రోగ్రామ్ నేమ్ చూడొచ్చు. ప్రోగ్రామ్ నేమ్స్ ఉన్నాయి కదా సబ్స్క్రైన్స్ జియో అని. సో ఇది ప్రోగ్రామ్ నేమ్స్ అన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ నేమ్స్లో మనం చెక్ చేయొచ్చు అన్నమాట. ఓకే సో ఇప్పుడు నేను MB52 ఉంది కదా రిపోర్టు, MB52లో లెట్స్ సే ఒక వేరియంట్ క్రియేట్ చేసా. సపోజ్ నాకు ఏంటి వేరియంట్ ఏంటి 100 120 100 110 ఓకే అట్లా. ఓకే 3 మెటీరియల్స్ పెట్టుకున్నాను. దీనికి ఒక సేవ్ చేసేటప్పుడు వేరియంట్ క్రియేట్ అవుతుంది. ఓకే సో నేను ప్లాంట్ కూడా ఇస్తాను 700 ప్లాంట్ అట్లా 0001 ప్లాంట్. ఓకే స్టోర్ లొకేషన్ అట్లా ఇచ్చి నేను సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి ఒక వేరియంట్ క్రియేట్ చేసుకున్నాను, సంథింగ్ జస్ట్ టెక్స్ట్ ఏదో క్రియేట్ చేసుకున్నాను. ఓకే 01 అని ఏదో క్రియేట్ చేసుకున్నా టెక్స్ట్ వేరియంట్. సో నేను ఏం చేస్తా అంటే సేవ్ చేస్తాను. ఓకే నాకు జెట్ టెక్స్ట్ వేరియంట్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఓకే ఈ ప్రోగ్రామ్ ఉంది కదా ఎగ్జిక్యూట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రామ్. ఓకే ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఓకే లేదంటే మీరు ఓకే SM30 ఓకే 1 మినిట్ ఇంకోటి ట్రాన్సాక్షన్లో వెళ్దాం. SM36 ఓకే ఇక్కడ జాబ్ చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే SM35లోకి వెళ్ళి నేను ఒక ఏదైనా క్రియేట్ చేసుకుంటాను. ఓకే బ్యాచ్ ఇన్పుట్ జాబ్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను. లేదంటే SM37లోకి వెళ్ళి ఓకే ఇక్కడ ఒక జాబ్ క్రియేట్ చేసుకుంటాను నేను. సపోజ్ జాబ్ అండర్స్కోర్ ఓకే MB52 అని పెట్టా కదా, MB52 పెట్టా. సో నా యూజర్కి నేను చేస్తున్నాను. సో నా ఈ దీనిలో ఎగ్జిక్యూట్ చేస్తాను, దీన్ని క్రియేట్ చేస్తాను ఫస్ట్. ఓకే సో ఇక్కడ జాబ్ క్రియేట్ చేయాలి ఫస్ట్. ఇది సింపుల్ జాబు, దీన్ని ఆల్రెడీ లేదు, దీన్ని మనం క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. SM36లోకి వెళ్ళి మనం క్రియేట్ చేసుకున్నాం ఫస్ట్. గెట్ జాబ్ అండర్స్కోర్ MB52. సో ఎంటర్ చేసా, జాబ్ నేమ్ ఎంటర్ చేసా. ఓకే సో దీనిలో డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్ ఎంటర్ చేయాలి. ఏం ప్రోగ్రామ్ నేమ్ అండి అంటే ఆ ప్రోగ్రామ్ నేమ్ చెప్తున్నాం కదా, ఇందులోకి వెళ్ళి మన ప్రోగ్రామ్ నేమ్ చూసుకోవాలి ఏం ప్రోగ్రామ్ ఉందని. సో మళ్ళీ ఎక్కడికి వెళ్తాం, మన స్టాటస్లోకి వెళ్ళి హెల్త్ సిస్టమ్ స్టేటస్లోకి వెళ్ళి ఈ
వేరియబుల్ ఉన్న ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే. అండ్ వేరియంట్ మనం క్రియేట్ చేసుకున్నాం ఆల్రెడీ. ఏ వేరియంట్ క్రియేట్ చేసుకున్నాం? ZTXT అవునా? ఇదే కదా మన వేరియంట్ ZTXT01. ఇక మనం వేరియంట్స్లో చూసుకుంటే ZTXT01 పెట్టాం. ఓకే. అది ఏంటి? text_01లో మనం మెటీరియల్, ప్లాంట్, స్టోర్ లొకేషన్ ఇచ్చాం. ఓకే. సో ఈ డీటెయిల్స్ ఇచ్చాం అనమాట. సో వీటికే రన్ అవ్వాలని చెప్పి పెట్టాం. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఓకే, సేవ్ చేసుకోవడం. ఓకే. ఇప్పుడు ప్రోగ్రామ్ క్రియేట్ అయింది. ఓకే. దాన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని డబుల్ కొట్టండి. డబుల్ కొట్టి చేంజ్‌లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేంజెస్ చేయాలని కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మనం క్రియేట్ కొట్టాం. కొత్తది కావాలంటే కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ మనకి ఇది ఉంటుంది. ఇది షెడ్యూల్ చేసుకోవడానికి టైం ఉంటుంది. ఎప్పుడెప్పుడు రన్ అవ్వాలని. సో జాబ్ షెడ్యూల్ అయింది. ఇక్కడ మనం స్టెప్‌లోకి వెళ్ళాలి. ఓకే. స్టెప్ కండిషన్‌లోకి వెళ్ళి ఇక్కడ మనం ఉంటే వస్తది. లెట్ మీ ట్రై. స్టెప్ చేంజ్‌లోకి వెళ్ళాను. చేంజ్‌లోకి వెళ్ళి ఇక్కడ కొట్టాను. స్పూల్, డిస్ప్లే స్పూల్. ఇది యాక్టివేట్ చేసాం కదా! ఓకే. యాక్టివేట్ లెట్ మీ గో టు SM37. SM37లోకి వెళ్దాం ఒకసారి. జాబ్ _MB52. సో ఇది ఇప్పుడు ఇంతకుముందు చూపించలేదు. ఇప్పుడు చూపిస్తది. ఓకే. ఇంకా రిలీజ్ కాలేదు. నో జాబ్స్ మ్యాచెస్. ఓకే. షెడ్యూల్ చేయాలి. దీన్ని యాక్టివేట్ చేయాలి. ఎట్లా యాక్టివేట్ చేస్తారు? SM30లోకి వెళ్దాం మళ్ళీ. స్టార్ట్ కండిషన్. ఓకే. సారీ. స్టార్ట్ కండిషన్‌లో మనకి ఇమ్మీడియేట్‌లీ చేయాలా? టైమ్. ఓకే. ఇమ్మీడియేట్‌లీ చేసామనుకో ఇప్పుడు రన్ అవుతది. ఇమ్మీడియేట్‌లీగా స్టార్ట్ అయిపోద్ది. లేదు పీరియాడిక్‌గా అంటే నాకు ఎవ్రీ పీరియడ్ అంటే ఒక 1 అవర్ ఎవ్రీ 1 అవర్‌కి చేయాలనుకో ఇప్పుడు ఏం చేస్తది? పీరియడ్ వాల్యూస్ ఇవ్వాలి. పీరియడ్స్ వాల్యూస్‌లో అవర్లీ కావాలా? డైలీ కావాలా? వీక్లీ కావాలా? మంత్లీ కావాలా? అదర్ పీరియడ్ ఎలా కావాలంటే ఇట్లా. సో లెట్స్ నేను ఇప్పుడు ఇమ్మీడియేట్‌లీ పెట్టా. ఓకే. సో నేను ఇమ్మీడియేట్‌లీ పెట్టి రన్ చేస్తున్నా. సేవ్ చేస్తున్నా. ఓకే. సో సేవ్ అయింది. సేవ్ అయింది. లెట్ మీ ట్రై. కండిషన్ మళ్ళీ చెక్ చేసుకున్నాము. ఇమ్మీడియేట్‌లీ పెట్టాము ఆల్రెడీ స్టార్ట్ కండిషను. సేవ్ చేసాము. ఓకే. సో దెన్ బ్యాక్‌కెళ్ళి SM37లోకి వెళ్ళి ఇప్పుడు మనం జాబ్ ఇచ్చి చూద్దాము. చూస్ చేస్తే ఓకే. ఏదైనా జాబ్ షెడ్యూల్ అయిందా లేదో చూద్దాం. ఎందుకు షెడ్యూల్ అవ్వట్లేదు జాబు? ఏమైనా మిస్ అయిందా? SM36లో మిస్ అయిందా? స్టార్ట్ కండిషన్ ఇచ్చాము. ఓకే. జాబ్ సెలక్షన్ రావాలి చూస్ చేస్తే రావట్లేదు కదా! సో స్కూల్ లిస్ట్ ఇవన్నీ ఇక్కడ మెయిల్ ఐడీస్ ఇచ్చుకుంటారు. ఇక్కడ మన స్కూల్ లిస్ట్‌లో ఇక్కడ మెయిల్ ఐడీస్ ఎవరైనా మెయిల్ రావాలనుకుంటే మెయిల్ ట్రిగ్గర్ చేసుకోవడానికి యాక్టివేట్ చేస్తే ఇక్కడ షెడ్యూల్డ్ అని ఉంది. స్టేటస్ వాస్ షెడ్యూల్డ్. ఓకే. సో దీన్ని యాక్టివేట్ చేస్తారు. అది కనిపించాలి యాక్చువల్‌గా. మనకి ఎందుకు కనిపించట్లేదు చూస్తున్నా. జాబ్ సెలక్షన్‌లోకి వెళ్తే ఓకే. ఇదేమైనా తప్పిచ్చామేంటి? జాబ్ నేమ్ ఏమైనా తప్పించుంటాము. చూద్దాం స్టార్ కొట్టి చూద్దాం. స్కెడ్యూల్ కొట్టాము. ఓకే. ఇక్కడ మనకి ఈ నీ ఐడీతో రిలీజ్ స్టేటస్‌లో ఉన్నాయి. షెడ్యూల్ స్టేటస్ అప్పుడు కనిపించట్లేదేంటి? ఇక్కడ కనిపించట్లేదు. ఓకే. ఓ పని చేద్దాం. ఇంకొకలా ట్రై చేద్దాం. ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్‌గ్రౌండ్ కొట్టాము. ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా చేయొచ్చు. ఇమ్మీడియేట్‌లీ పెట్టి సేవ్ చేద్దాం. ఓకే. సో బ్యాక్‌గ్రౌండ్ జాబ్ షెడ్యూల్డ్ అని వచ్చింది చూడండి. ఓకే. సో మేబీ ఓకే. సో ఇప్పుడు మనం బ్యాక్‌కెళ్ళి నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశామనుకో నా ఐడీతో. ఓకే. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జాబ్స్‌లో మనం లాస్ట్ టైమ్ చూడండి. ఇప్పుడొచ్చింది చూడండి. ఓకే. సో ఇక్కడ చూడండి ఈ ప్రోగ్రామ్ రన్ అయింది కదా! ఈ ప్రోగ్రామ్‌లో మనకి స్పూల్ లిస్ట్‌లో మనకి డేటా కనిపించింది. ఏం డేటా? ఈ మెటీరియల్ మనం ఏవైతే ఇచ్చామో ఆ మెటీరియల్స్‌లో ఉన్న ప్లాంట్, స్టోర్ లొకేషన్‌కి డేటా వచ్చింది ఇక్కడ. ఓకేనా? సో ఇట్లా స్పూల్ జనరేట్ అవుతాయన్నమాట. ఓకేనా? సో ఇట్లాగా మనం ఇది ప్రోగ్రాము. ఓకే. స్పూల్ జనరేట్ అయింది.
10 డేటా పారామీటర్ డేటా. ఓకే. సో ఇది పారామీటర్ అంటే వేరియంట్ అన్నమాట. క్లియరా? సో ఇది బ్యాక్గ్రౌండ్ జాబ్స్ ఇట్లా డిఫైన్ చేసుకుంటారు. మేబీ మనం ఎక్కడో ఒక చోట మిస్ అయ్యి ఉంటాము. SM36లో యాక్టివేట్ చేయడం ఎక్కడో మిస్ అయ్యి ఉంటది. ఓకే. సో ఎందుకు అంటే యాక్టివేట్ చేసేది ఎట్లా యాక్టివేట్ చేస్తారు ఇక్కడ? స్టార్ట్ కండిషన్ చేసాము ఆల్రెడీ. ఇమ్మీడియేట్‌లీ పెట్టాము. సేవ్ చేసాము. ఓకే. ఇమ్మీడియేట్‌లీ రావాలి మెసేజ్ యాక్చువల్‌గా. సేవ్ చేయగానే. మరి ఇక్కడ ఎందుకు సేవ్ రాలేదో తెలీదు. ఇంకేమైనా ఇక్కడ ఏమైనా ఉందేమో. జాబ్స్, జాబ్ విజార్డ్ ఇది చూద్దాం ఉండు. ఏంటిది? ఓకే. జాబ్ నేమ్ వచ్చి సంథింగ్ జాబ్ నేమ్ ఏం క్రియేట్ చేసాము. ఈ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? ప్రోగ్రామ్ నేమ్ ఏంటి మళ్ళీ? ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? సో వేరియంట్ ఏంటి? TXT01. ఓకే. సో ఇక్కడ మనకి స్పూల్ లిస్ట్ రిసిప్ట్స్ కూడా ఉన్నాయి. మనం ఏమైనా స్పూల్స్ లిస్ట్ క్రియేట్ చేస్తే ఇంటర్నల్ యూజర్ డిస్ట్రిబ్యూషన్ లిస్ట్, ఎక్స్టర్నల్ అడ్రస్ ఇవన్నీ ఉంటాయి. సో ప్రస్తుతానికి ఇది చెప్పను. దీనికి మళ్ళీ సెటప్ అనేది చేయాలి. ఓకే. సో దెన్ కంటిన్యూ ఇమ్మీడియట్లీ కంటిన్యూ కంప్లీట్. ఓకే. నౌ జాబ్ స్టాటస్ వాజ్ రిలీజ్డ్. నౌ ఇప్పుడు ట్రై చేద్దాము. getJob_text getJob_text చూద్దాం. getJob_text ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఓకే. సో ఇక్కడ మనకి చూసుకుంటే మన లిస్ట్ ఏదైతే జనరేట్ చేసామో అది. ఓకే. దాంతో పాటు మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే మనం స్పూల్ లిస్ట్ జనరేట్ అయింది కదా! స్పూల్ లిస్ట్‌లో ఇన్ఫర్మేషన్ ఏ మెటీరియల్ ఏంటి అనేది వస్తది ఇక్కడ. దాంతో పాటు మనం ఓకే. ఇక్కడ స్టెప్స్‌లోకెళ్తే ఇక్కడ జస్ట్ TXT01 ఇది పారామీటర్ అంటే వేరియంట్ మన వేరియంట్ అన్నమాట. ఓకేనా? క్లియరా? రైట్. విల్ కనెక్ట్ టుమారో. ఓకే. సో మనం మాస్క్ చేంజ్ చేసింది ఆల్రెడీ క్యారీ అవుట్ ఎంతో క్యారీ ఉంటాయి. ఇప్పుడు 136 ఇప్పుడు 27 సో అన్నీ అప్డేట్ అయిపోయాయి అన్నమాట. సో వితిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనకి మాస్క్ చేంజెస్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో జస్ట్ రిఫర్ చేయండి. ఓకే. ఏం డౌట్స్ ఉంటే రేపు